పచ్చని చెట్లతో అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, ఆ పైనుంచి జాలువారే జలపాతాలు. ఈ దృశ్యాలను చూసేందుకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలు, వారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యం బిజీ లైఫ్ గడిపి నగరాల్లో ఉండే వాళ్ళు నేచర్ తోటి గడపాలని చాలామంది వస్తుంటారు. అందులోనూ వాటర్ సోర్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో ఆయా ప్రాంతాలకే వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అందులోనూ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. మనం భీముని పాదం దగ్గర ఉన్నటువంటి జలపాతం దగ్గర కొంతమంది ఫ్యామిలీతో కూడా చాలా మంది వస్తుంటారు. ఎట్లా ఉంది జలపాతాల దగ్గరికి రావాలి అన్నప్పుడు? ఎలా వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? మేము కార్లో వచ్చాము. ఇక్కడ బాగుంది వ్యూ, చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే భీముడి పాదాలు అని చూసి ఇన్స్పైర్ అయ్యాము. ఇక్కడికి వచ్చి చూసాము, చాలా రిలాక్స్గా ఉంది. నేచర్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్. మన సిటీ లైఫ్కి దూరంగా ఒక కామ్ అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావచ్చు. పర్వాలేదు, ఇక్కడ బాగుంది. వాటర్ ఫాల్స్ అది చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా ఫారెస్ట్లో రావడం కావచ్చు, ఈ వాటర్ పడుతుండడం, కోతులు, తర్వాత అటవీ జంతువులు కావచ్చు, ఈ నేచర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇప్పుడు మనం బిజీ లైఫ్లో సిటీలో అలవాటు పడిపోయి ఉన్నాం కదా, సో ఇక్కడికి ఫారెస్ట్ ఏరియాకి రావడము ఇదంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది. రిలాక్సేషన్ కోసం ఇక్కడికి రావచ్చు. 1 డే ట్రిప్ కోసం అయితే ఇక్కడికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇట్లాంటి జలపాతాల దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కాకుండా దానికంటే లోతుగా వెళ్లకుండా గవర్నమెంట్ ఏదైతే మనకి ప్రిమిసెస్ ఇచ్చిందో ఆ లోపలనే మనం యూజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే అది మనకి బాగుంటుంది. అది దాటి మనం వెళ్తే మనం ప్రమాదాలకు లోనవుతాం. కాబట్టి మనకి ఏదైతే అలాట్ చేశారో ఆ ప్లేస్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేయాలి. మన లిమిట్స్ని మనం అన్యూజ్ చేసి వెళ్తే ప్రమాదాలకు లోనవుతాం. జలపాతాలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫీలు దిగాలి, ఫోటోలు దిగాలి, వాటర్లో దిగాలి. ఇట్లాంటప్పుడు ప్రమాదాలు గురవుతున్నాయి. అట్లా గురి కాకుండా ఎట్లా ఉండాలి? అంటే వాటర్ చూడంగానే ఏమనిపిస్తుంటుంది అసలు? యాక్చువల్గా యువతకి ఈరోజు కావాల్సింది ఒకటి, నీళ్లు అనేది చాలా హానికరమైన కనికరమైన కూడా నీళ్ళలో దిగాలని చాలా కోరుకున్నాను. అదే వరంగల్ జిల్లాలో నాకు తెలిసి భీముని పాదాలు, పాకాల చెరువు, ముత్యాంధర, వాజేడు అనే జలపాతాలు ఈ తెలంగాణ జిల్లాలో ఎవరికి లేకున్నా కూడా మన తెలంగాణకు చాలా అనివార్యమైన, వరంగల్ పాత జిల్లాకు చాలా నదులు, పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. భీముని పాదాలు ఇప్పుడు కొన్ని రోజుల నుండి, గత 4 సంవత్సరాల నుండి భీముని పాదాలు, వాజేడు, ముత్యాంధర, ఇంకొకటి చాలా ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేయడానికి కారణమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. దీనికి మన ప్రభుత్వము అంతకు ముందు కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పకడ్బందీ కార్యక్రమాలు చాలా చేసినాయి. ఇంకా ముందు పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకున్నారు. ఎట్లా ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎట్లా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏం చేశారు? వచ్చి చూసాం సార్, వెదర్ చాలా బాగుంది. వరంగల్ నుంచి వచ్చాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫీలు ఇవన్నీ దిగారా? జాగ్రత్తలు తీసుకున్నారా ఏమన్నా? అసలు ఏమేమి జాగ్రత్తలు? మెల్లగా పోయి నీళ్ళ కింద మొత్తం ఎంజాయ్ చేసి వచ్చినాం. మేము మెల్లగా జాగ్రత్తలు తీసుకొని ఎక్కకుండా మా లిమిట్స్లో మేము ఉండి మా పని మేము చూసుకొని ఎంజాయ్ చేసాం సార్. ఎట్లా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్లో గడపడం? అంటే రోజు బిజీ సిటీలో ఉంటారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. నేచర్ కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ అన్నది కొంచెం వాటర్ కూడా నీట్గా ఉండాలి. అందులో అక్కడ ఎంట్రింగ్ కాడ కానీ ఇవన్నీ ఇప్పుడు పాకురు పడితే జారి కింద పడతారు. వాటికి కూడా కొన్ని టైల్స్ కానీ వేరే జారకుండా అవన్నీ కూడా పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, కింద పడితే అన్న ప్రాబ్లం అవుతుంది కదా చాలా మందికి. తీసుకోవాల్సిన ఉన్నాయన్న, అవి కూడా ఉన్నాయి. అంటే కొంచెం ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ఫేస్ చేయాల్సింది. దేనివల్ల ఫేస్ చేయాలని అవన్నీ కొంచెం క్లియర్ చేయాలి. పోలీస్ శాఖ
ఎలాంటి సూచనలు చేస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్లు కాకుండా తెలుసుకునే ప్రయత్నంలో మనతోటి నర్సంపేట ఏసీపీ కిరణ్ ఉన్నారు, ఆయన మాట్లాడదాం. సార్, చాలామంది వాటర్ చూడంగానే ఇష్టపడుతుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత సరదాగా వచ్చిన వాళ్ళంతా కూడా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టూరిజం ప్లేసెస్లలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీస్ శాఖగా మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా పర్యాటకులు ఈ యొక్క సరస్సులు లేకపోతే వాటర్ యొక్క ఎక్కడైతే మనకు జలపాతాలు ఉంటాయో వాటిని ఆహ్లాదం కొరకు వీకెండ్స్ హాలిడేస్లో ఫ్యామిలీస్ తోటి కొంతమంది యువత విజిట్ చేసి వాళ్ళు ఆ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. అయితే ఈ వచ్చి వాళ్ళు దాన్ని అక్కడ ఆ పర్యాటక ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత క్షేమంగా తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటాము. సో చిన్న చిన్న అజాగ్రత్తలు అంటే వాళ్ళకు కొంతమంది తెలియక కొంతమంది తెలిసి కూడా దాని సరి అయిన జాగ్రత్తలు అక్కడ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎగ్జాంపుల్గా కొంతమందికి ఈత రాదు, స్విమ్మింగ్ రాకుండా కూడా కొంతమంది యువత ఎంకరేజ్ చేయడం, రాని వాళ్ళు కూడా వాళ్ళతో పాటు స్విమ్మింగ్ రమ్మంటే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిన ప్రమాదానికి గురయ్యి అట్లా చనిపోవడాలు. కొంతమంది సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఆ సెల్ఫీ వాళ్ళు ఎక్కడ నిలబడి తీసుకుంటున్నారు, ఆ ప్లేస్ సరైనది కాదా, అవునా, అది ప్రమాదకరంగా ఉందా, అది కూడా కనీసం గమనించుకోకుండా సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. దానివల్ల నీటిలో ప్రమాదంగా పడిపోయి చనిపోయే సంఘటనల్ని. అదేవిధంగా కొంతమంది బోటింగ్లలో కూడా కొంతమంది సరిగా బోటింగ్ చేసినప్పుడు కూడా సరిగా కూర్చోకుండా దాని మీద ఏదో ఫీడ్ చేసే విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా కూర్చోవడం వల్ల ప్రమాదంగా పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పర్టికులర్గా యువత చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కూడా చిన్నపిల్లల్ని చాలా కేరింగ్గా వాళ్ళు అక్కడ చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జలపాతాల దగ్గర కానీ లేకపోతే ఇలాంటి సరస్సులో టూరిజం ప్లేస్లలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ పోలీసులు ఇచ్చిన సూచనలు వాళ్ళు పాటించినట్టయితే వాళ్ళకు కూడా సెల్ఫ్ కూడా వాళ్ళు ఎలాంటి ప్రదేశం ఇది, ఇలా మనం ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా మనం ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలన్నట్టు వాళ్ళు కూడా ఒకసారి అక్కడ ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగాయని మేము అంటున్నాం. సార్, జనరల్గా కూడా వాటర్ ఫాల్స్ కావచ్చు ఈ సరస్సులు, సార్ ఆ ఫ్లోటింగ్ కానీ వీటిని చాలామంది చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. ఆ ఫ్లోటింగ్ని అసలు అంచనా వేయడానికి ఉంటుందా? ఒక్కొక్కసారి ఆ ప్రవాహం ఎట్లా ఉంటుంది? చాలామంది మాకు ఈతొచ్చు అది అని కూడా దిగి ప్రమాదాలకు గురవుతుంటారు. అట్లా అంచనా వేసే అవకాశం ఉంటుందా అసలు? ఇట్లాంటి వాళ్ళకి కావచ్చు, యూత్ కావచ్చు, లేదా ఎవరైనా సరే అక్కడికి వచ్చే టూరిస్టులకు పోలీస్ శాఖగా మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? అంటే జనరల్గా ఇప్పుడు నదులు కానీ ఇలాంటి కొంచెం ప్లేస్లలో ఫ్లోటింగ్ అనేది మనం ఒకసారి మనం అసెస్ చేయలేము. అది వర్షాలు పైన పడిన వర్షాలను బట్టి ఆ ఫోర్కాస్ట్ చేంజ్ని బట్టి సడన్గా ఒక్కోసారి ఫ్లోటింగ్ వస్తుంటుంది. సో బయట నుంచి వచ్చే వాళ్ళకు జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం యొక్క పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి డెప్త్ కానీ వాటర్ యొక్క అక్కడ కెపాసిటీ కానీ చాలామందికి తెలియదు. సో అన్ని ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి ఆ సైనేజ్ బోర్డ్స్ ఉండకపోవచ్చు. అటువంటి ప్లేస్లో కూడా వెళ్ళి ప్రమాదం గురే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు ఈ లేక్స్ కానీ ఎక్కడైనా వాటర్ ప్లేస్లలో మాత్రం అక్కడ క్లియర్గా ఉంటుంది, అక్కడ ఇంత డెప్త్ ఉంటుంది, ఈ రకమైనటువంటి దీంట్లో ఇక్కడ జరిగే ప్రమాదం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళకూడదని అక్కడ సైనేజ్ ఉంటుంది. సో అవి వాళ్ళు గమనించాలి అక్కడికి వెళ్ళినప్పుడు. సో కొత్త ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆ తెలియని ప్రదేశంకి వెళ్ళినప్పుడు నీరు అది ఎంత లోతు ఉంటుంది, ఏ ప్రదేశం ఏ ప్రాంతం ఎటువంటిది అనేది తెలుసుకోకుండా అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం. దయచేసి అవన్నీ తెలుసుకొని కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని సందర్శించి తిరిగి వెళ్తే క్షేమంగా వెళ్తారని మేము అనుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.